మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకుసుమన్ మాట్లాడుతూ మహాత్ముడి అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరుతేజాలకు కొత్త ఊపిరులూతారని కొనియాడారు. అందుకే కేసీఆర్ దీక్షకు ముందు దీక్ష తర్వాత అన్నట్లు ఉద్యమ అధ్యాయంలో పూర్వోత్తరాలను వేరు చేసి చర్చించాలన్నారు. డెవలప్మెంట్ నడవాలి, వెల్ఫేర్ నడవాలి, పీస్ఫుల్ ఉండాలి జిల్లాలో. జిల్లాలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచిగా పనిచేయరు, మంచిగా కృషి చేయరు. ప్రజలు ఏ నమ్మకంతోనైతే మీకు అవకాశం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం పనిచేయరు. 6 గ్యారంటీలు అమలు చేయరు, 420 హామీలు అమలు చేయరు, పని చేయరు, కానీ భూ కబ్జాలు చేయకూడదు. ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు, కానీ వీళ్ళు ఇల్లు ఊలగొట్టుడు మీద దృష్టి పెట్టకూడదు. ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టుర్రు, అవి ఇంప్లిమెంట్ చేసే పని చేయరు, కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల మీద కేసులు పెట్టకూడదు. ఇలా మీరు ఏమేం చేస్తున్నారో 100% మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అక్కడ నడిచేది ఎవరిది? మరి ఎటు పోతారు? అధికారులు ఎటు పోతారు? నాయకులు ఎటు పోతారు? నేను పదే ఈ విషయం ఎందుకు రిపీట్ చేస్తున్నంటే, ఎవడెవడైతే అధికార మదంతో అధికారం మత్తులో ఉండి ఎక్కువ డ్రామాలు చేస్తున్నారో, అమెరికాలో పోయినా, దుబాయ్లో పోయి దాక్కున్నా, ఆస్ట్రేలియాకి పోయినా